ప్రజాస్వామ్యం సహజంగానే గెలవడం ఓడటం అనేది. కానీ నా అనుభవం ఏదైతుందో నేను ఎప్పుడెప్పుడైతే ఓటమిని చవి చూడటం జరిగిందో నెక్స్ట్ ఫార్వర్డ్ ఎలక్షన్ ఇస్తూ గెలిచి వచ్చింది. 94 election I lost. Immediately in 1990s I got by election. I won with 54,000 majority out of 1,10,000 votes polled. Similarly in 18 election I lost. 19 council elections I got opportunity to contest. I got elected in this first count. Again this I am getting opportunity for parliament. And naku idu ante kada what do you call అట్లా కాదు ఓడిపాలకి వెళ్తామని చెప్పి అనుకుంటారు కదా. ఓడిన 10 సార్లు నెగ్గడం అనేది నాకు రాసి పెట్టు. మీరు ఒక సెంటిమెంట్ లాగా భావిస్తారు. సారీ సెంటిమెంట్ సారీ అదే సెంటిమెంట్ అది కలిసి వస్తుంది సెంటిమెంట్. అన్నిసార్లు ఓడిపోయిన తర్వాత పోటీ చేస్తే గెలిచారు. ఎప్పుడు ఓడిపోయినా గెలిచి వచ్చింది. ఎప్పుడు ఓడిపోయినా గెలిచి వచ్చిన 85 ఎలక్షన్ ఐ లాస్ట్ 89 గెలిచింది నేను. 94 ఓడిపోయినా 96 బై ఎలక్షన్ ఐ గాట్ I won with 54,000. 18 election I lost. 19 I won with in first phase. First count. కానీ అప్పుడు కొంచెం యూత్ కొంచెం గట్టిగా బలంగా ఉండేది కదా. ఇప్పుడు కొంచెం ఏజ్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన రాజకీయం ఆయనదే కదా, మీ రాజకీయం మీదే కదా. It's only 5 years. ఓకే, it's only 5 years gap. అప్పటికిప్పటికి ఎంత 5 సంవత్సరాలు కదనే. ఓకే, ఏజ్ అనేది విత్ స్పిరిట్ ఇట్ విల్ కమ్. స్పిరిట్ well నేనైతే ఉదయం I'm starting my campaign by 7 o'clock. Okay. Till 10 o'clock I'm on the job. సో ఇంత ఎండ కొడుతున్నది కదా, ఇబ్బంది అనిపిస్తలేదా? సహజమే కదండి. అందరిలాగానే తిరుగుతున్నారా లేకపోతే మీకు ఏమైనా రెస్ట్ ఎక్కువ అవసరం? అసలు మధ్యాహ్నం పడుకోవడం నా జీవితంలో అలవాట్లేదు. ఓకే, మధ్యాహ్నం పడుకోవటము రెస్ట్ అనేది నా జీవితంలో అలవాట్లేదు అంటున్నా. యు లీవ్ ఆఫ్ ది ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్ రొటీన్ కోర్స్ ఆఫ్ ఐ నెవర్ నేను ఆఫీస్ వదిలిపెట్టి బెడ్రూమ్ పీరియడ్ పోయింది లేదు. ఓకే,